భలే టీవీ ఈ వారం వంట కార్యక్రమం. ఇందాక కెమెరా ముందు నా వంట చాలా బాగుంది అని తెగ మెచ్చుకున్నారు కదండీ. మీరు తాగి పారేసిన బీరు సీసాలకు చీర, బ్రాందీ సీసాలకు జాకెట్టు వచ్చాయండి. దీని అమాయకత్వం తగలయ్యా. ఒక్కరోజు 2 రోజులు అంటే పోన్లే అనుకోవచ్చు. ప్రతిరోజు ఉండదా సార్ చిల్లర నీ దగ్గర? నేనిచ్చిన పాలు తాగుతారు కానీ గోమాత అని ఆవుకు మొక్కుతారు. కనీసం నన్ను పిన్ని, అత్త అని కూడా పిలవరు. నేను హట్టయ్యాను. బుంగమూతి కూడా పెట్టాను. ఒకసారి మోసపోయిన చోటుకు మరోసారి వెళ్ళొద్దు అని అందరూ చెబుతారు. కానీ అత్తవారింటికి వెళ్ళడం ఎవరైనా మానేస్తున్నారా చెప్పండి మీరే? ఏంటో ఈ ప్రపంచం. భర్త కంటే దోమలే నయం. సాయంత్రం 6 గంటలకే ఇంటికొచ్చేస్తున్నాయి. ఓ ఇల్లాలి ఆవేదన. ఉదయం వరకు బాగానే ఉన్న పేషెంటు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఏమైందో తెలియడం లేదు. పక్కన ఉన్న నర్సుతో అన్నాడు డాక్టర్. సారీ డాక్టర్, ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు నేను మేకప్ వేసుకోకుండా డైరెక్టుగా ఐసీయూలోకి వచ్చేశాను. నన్ను చూసి పెద్దగా కేక వేశాడు అంతే అని సాఫీగా చెప్పింది నర్సు. శిష్యుడు: గురవయ్య, భార్యను అర్ధాంగి అని ఎందుకు అంటారు? గురువు: భర్తను సగం మాత్రమే అర్థం చేసుకొని అతడి సగం జీవితం బుర్రపాడు చేస్తుంది కాబట్టి అర్ధాంగి అంటారు నాయనా. నూకరాజు: ఏమైంది? బ్యాంకు మేనేజర్ అలా అరుస్తున్నాడు? సోమరాజు: నీకు ఆధార్ ఉందా అని అడిగాడు. దానికి సమాధానం చెప్పినందుకు అరుస్తున్నాడు. నూకరాజు: ఇంతకీ ఏం చెప్పావేంటి? సోమరాజు: నాకు నేనే ఆధారం అని చెప్పా అంతే. నా లవర్ పేరు నా ఫోన్లో మా నాన్న పేరుతో సేవ్ చేసుకున్నా. ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే మావయ్య గారు ఫోన్ చేశారండి అని తీసుకొచ్చి ఇస్తుంది మావిడ. చూడు తమ్ముడు, అమ్మాయిలందరూ జాబు లేని అబ్బాయిలకే పడతారు. ఎందుకంటే జాబ్ చేసేవాడు ఎప్పుడూ జాబు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి. కానీ జాబు లేనివాడు ఎప్పుడూ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటాడు. రాసి పెట్టుకో, అప్పు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రమే కనిపిస్తాయి కానీ అది తీర్చేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అపరిచితుల వద్ద నుండి మీరేం తీసుకోవద్దు అని రైల్వే స్టేషన్ మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. అందుకే నేను టికెట్ తీసుకోలేదు. నీదే తప్పంటూ 100 ఫైన్ వేశారు. ఏంటో ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఏమో అర్థం కావట్లేదు. మీరు దోచుకున్న డబ్బుని పాడుబడ్డ బిల్డింగ్లో పంచుకుంటుంటే పోలీసులు ఎలా పట్టుకున్నారా డోంగ్రీ? చీకట్లో పాడుబడ్డ బిల్డింగు అనుకున్నాం సార్. కరెంటు వచ్చిన తర్వాత తెలిసింది అది పోలీస్ స్టేషన్ అని.
మా ఆవిడ చీపురు తీసుకోవడంతోనే నేను బయటికి వెళ్ళిపోతాను. ఊడ్చేటప్పుడు అడ్డం ఎందుకులే అని. పెళ్ళైన మగవాళ్ళకు తల ఊపడం ఎప్పటినుంచి మొదలవుతుంది అంటే, పెళ్ళిలో అరుంధతి నక్షత్రం కనబడకపోయినా కనబడింది అని తల ఊపినప్పటి నుంచి. ఒక గంట కరెంటు, ఒక 10 నిమిషాలు నెట్టు లేకుండా ఊహించుకోవడానికే భయపడిపోయే బ్రతుకులు మనవి. చేతిలో సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు, నెత్తిన పేలు ఉన్నవాళ్ళు ఊరికే ఉండలేరు. ఇది జగమెరిగిన సత్యం. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మా ఆవిడ. సరే కానీ పప్పులో ఉప్పు ఎంత వేయాలి? 3 స్పూన్లు. దొరికావురా! అబ్బా! తండ్రయ్యావట గదరా! ప్లస్సా మైనసా? ప్లస్ గురు. మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. విడాకులు మంజూరయ్యాయని ఇద్దరూ ఖుషీగా ఎవరి దారిన వాళ్ళు వెళ్తున్నారు. నేనిక్కడ కూర్చొని అడుక్కు తినాలా? మొన్ననే 20 లక్షలు పెట్టి బాడీ మొత్తం రిపేర్ చేయించుకున్నా. ఇప్పుడొచ్చి చచ్చారేంట్రా? మీకేమో చైనీస్ వంటలంటే ఇష్టం. నాకేమో అవి వండడం రాదు. కనీసం ఇలా వడ్డిస్తే అయినా మీకు తృప్తిగా ఉంటుందని. ఇదిగో, నాకు కోపం వస్తే నీ 2 కళ్ళు పీకేస్తా. అప్పుడు టీవీలో సీరియళ్ళు చూడలేక చస్తావు. కట్టుకుంటే చీర ఎలా ఉంటుందోనని నువ్వు కట్టుకొని చూడాలి కానీ నన్నిలా కట్టుకోమనడం ఏం బాగోలేదు. అయ్యనా మతిమండ! అన్నీ పెట్టుకొని అసలుది మర్చిపోయా చూసావా? కాస్త పసుపివ్వు పిన్ని, రాసేస్తా.